హలో వెంటనే ప్రభుత్వం కొడుకు ప్రభుత్వం కొడుకు ప్రభుత్వం కొడుకు ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద పెంచిన ధరలు తగ్గించాలి వెంటనే పెట్రోల్ డీజిల్ మీద పెంచిన ధరలు తగ్గించాలి వెంటనే పెట్రోల్ డీజిల్ మీద పెంచిన ధరలు తగ్గించాలి ప్రభుత్వం పేదల్ని దోచుకుంటున్న కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరలు తగ్గించాలి పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరలు తగ్గించాలి ఉండకూడదు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పెట్రోలు డీజిలు ధరలు పెరిగినందుకు నిరసనగా ప్రభుత్వాల అధికారులకి మనం తెలియజేసే నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి వాస్తవంగా దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్రోలు డీజిల్ ధరలు చాలా పెచ్చుగా ఉన్నాయి. పేపర్లో అందరూ కూడా చూశారు మొన్న. మొత్తం రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎంతంత రేట్లు ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువగా 100 రేట్లు. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు కూడా ఏం చెప్పాడంటే ఈ రాష్ట్రంలోనే చాలా ఎక్కువగా రేట్లు ఉన్నాయి కాబట్టి మేము వచ్చిన తర్వాత తగ్గిస్తాం అని చెప్పి ఆయన ఎలక్షన్ ముందు ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గించాల. ఇవాళ మళ్ళీ రేట్లు కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచింది. అయినప్పటికీ దాని మీద ట్యాక్స్ ఇంకా కాస్త పెరుగుద్ది. అంటే అందరికన్నా చాలా పెంచుంటుంది. దీనివల్ల రైతులు ఇప్పుడు మనం పెట్రోలు డీజిలు వాడేది ప్రజలు వాడేది 10-15% కన్నా ఎక్కువ ఉండదు. సహజంగా ఇండస్ట్రీస్ కానీ రాష్ట్రంలో అనేక మరి రవాణా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రవాణా అంటే సరుకులన్నీ కూడా తీసుకురావటం తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా రైతులకి ముఖ్యంగా చాలా నష్టం జరుగుద్ది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రేట్లు పెరిగేట్టయితే పేద మధ్యతరగతి ప్రజలే కాకుండా రైతులు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఖచ్చితంగా మేమనేది ఏంటంటే ఇతర రాష్ట్రాలతో పాటు మీరు కూడా రేటు తగ్గించేటటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఇవాళ పెరిగినటువంటి రేట్లతో ఎంత కష్టాలు పడాలో. అసలు ఇవాళ పని చేయలేక అనేక రకాలుగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు పేద బలహీన వర్గాలందరూ కూడా బాధలు పడుతున్నారు. దాన్ని అర్థం చేసుకొని ఇవాళ
మరి ఈ డీజిలు పెట్రోలు ఇవి పెరిగి అవి పెరిగి తర్వాత ఆయిల్స్ తినేటటువంటి మరి వస్తువులన్నీ కూడా రేట్లు పెరిగేట్టయితే అనేక రకాలైనటువంటి కష్టాలు పడతాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఆలోచించి వెంటనే ఇతర రాష్ట్రాలు ఏ రకమైనటువంటి ట్యాక్సులు వసూలు చేస్తున్నాయో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన డీజిలు పెట్రోలుపై ధరలను తగ్గించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓ గారికి, స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి మా నిరసన పత్రాలను సమర్పించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి కూడా, అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ప్రజల్ని ప్రతిసారి ప్రతి విషయంలోనూ మోసగిస్తూనే ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ నడ్డి విరిచేస్తున్నారు. సామాన్యుడు బ్రతికే రోజులు కరువవుతున్నాయి ఇవాళ. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు అందుబాటులో లేవు. మీరేదో ఉచితంగా ఇస్తానన్న పేద వర్గానికి ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా ఇవాళ ఆ ఇరాన్ అమెరికా యుద్ధ బూచిని చూపించి ఇవాళ డీజిల్ని విపరీతంగా పెంచడం జరిగింది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ లీటర్కు 3 రూపాయలంటే ఇది సామాన్యం కాదు. మీరు గద్దెనెక్కే ముందు తండ్రి కొడుకులు కూడా మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అయినా ఈ లోకేష్ గారికి కూడా ఎన్నిసార్లు ఎన్ని మీటింగులు పెట్టాడో మన పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ అవుతుంది. ఒక్కసారి చూసుకోమని మీకు తెలియజేస్తున్నా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు వాగ్దానం చేసిన ఏ విషయాన్ని కూడా మీరు అమలుపరచాల. ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా, అది కూడా ఒక 6,000 పెన్షన్లు, 6 లక్షల పెన్షన్లు మీరు కట్ చేసి ఇచ్చారు. మీరే ఒక్క పెన్షన్ ఏమైనా పెంచారండి మీరు? ఇంకెంతకాలం ఈ మసిపూసి మారేడికాయ చేస్తారు? ఈ పేద పడుగు బలహీన వర్గాల మీద ఎంత ఆర్థిక ఇబ్బంది పెడుతుంది ఇవాళ డీజిల్ పెంచితే డీజిల్ ఒక లారీలు తోలేవాళ్ళు, లేకుంటే వీళ్ళు బళ్ళు తోలేవాళ్ళు, వీళ్ళకే కాదు డీజిల్ పెట్రోలు. దీని ఎఫెక్ట్ కూరగాయల మీద పడుద్ది, రవాణా మీద పడుద్ది, అన్ని ఛార్జీల మీదే పడుతుంది. ఇది ఏమవుతుంది ఆఖరికి? అసలు నిజంగా ఇవాళ తలుచుకుంటే మన రాష్ట్రం ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లా. జనమందరం కూడా ఒక అగ్నిగుండంలో, ఈ ఎండలో ఒక పక్క అయితే ఈ పెరిగిన ధరలు, ఈ ప్రభుత్వ విధానాలు ఇంకొక విధమైన అగ్నిగుండంలోకి తోసేసాయి మనందరినీ కూడా. ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు జనం కూడా. ఇది శుభ పరిణామం కాదు. ఎంతసేపటికి మీరు ఏదో కార్పొరేట్ వ్యవస్థని, కార్పొరేటర్స్ని వీళ్ళందరినీ బాగు చేద్దామనే ఆలోచన తప్పిస్తే పేదవాళ్ళు, గ్రామాల్లో జీవిస్తున్న చిన్న చిన్న వాళ్ళు, వీళ్ళందరూ బ్రతుకులు ఎలాగున్నాయో అని కూడా ఆలోచన లేకుండా ఇవాళ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారే. చంద్రబాబు గారు, మీకున్న ఈ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కడ పనికొస్తుందండి పేదవాడికి? ఏమీ లేదు. మీరు అబద్ధాలు చెప్పి మీ ఎక్స్పీరియన్స్ అంతా గద్దెనెక్కే వరకే. గద్దెనెక్కిన తర్వాత ఏదో సామెత ఉందే, ఓడలో ఉన్నంతకు వరకు ఓడ మల్లయ్యే, గట్టెక్కితే బోడు మల్లయ్య. అదే సామెత అయింది ఇవాళ. మీరు కూడా మమ్మల్ని ప్రజలందరూ కూడా చాలా సంక్షోభంలో ఉన్నారు. ఇవాళ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఏ వ్యవస్థ కూడా సరిగా పనిచేయని వ్యవస్థ. రెవెన్యూ కానీ, పోలీసు కానీ, ఏ వ్యవస్థ కూడా ఇవాళ సరైన రీతిలో పనిచేయట్లా. అంతా మీ తాబేదారులు నడుపుతున్నారు ఇవాళ రాజ్యాన్ని. ఎటు పోతున్నాం? ఎవరైనా మాలాంటి వాళ్ళు పేదల తరపున మీరు ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని జైల్లో పెడతామని భయపెడుతున్నారు. పెట్టండి ఎంతమందిని జైల్లో పెడతారు? వాళ్ళ రాష్ట్రంలో ఉన్న అడిగే ప్రతి వ్యక్తిని పెడితే మనం జైళ్ళు చాలు. మిగతా రాష్ట్రాలు జైళ్ళు కూడా చాలు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఒక్కసారి ఆలోచించమని. ఈ పెంచిన ధరని
మీరు అంతకు ముందున్న ధరని కూడా మీరు తగ్గిస్తూ ఉన్నారు, అది అడగట్లా మిమ్మల్ని. ఈ పెంచిన ధరని మీ రాష్ట్ర స్థాయిలో ఉన్న కొంత వెసులుబాటు కలిగించుకుంటూ మీరు తప్పనిసరిగా తగ్గించే ప్రయత్నం చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్యకర్తలు, ఇవాళ నాయకులు అందరూ కూడా విరివిగా పాల్గొన్న ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, రేట్లు తగ్గించండి, సామాన్యుడిని బతికించండి, పేద ప్రజలను బ్రతికే మార్గం వెతకమని మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.